ప్రియమైన యవ్వనస్తుడా, ప్రియమైన యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లెమ్మ, ఎలాంటి ఆశలు నీవు కలిగి ఉన్నావు ఒక్కసారి జాగ్రత్త. ఎలాంటి ఫ్రెండ్షిప్స్ నువ్వు కోరుకుంటున్నావు? మగ పిల్లలకు ఆడపిల్లల్ని అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఒక వలలాగా వేస్తూ ఉంటాడు. కనబడిన వాళ్ళందరూ వెంటపడడం, 10 మందికి SMS పంపిస్తే ఒకరన్నా రిప్లై ఇవ్వకపోతారా, ఒకరన్నా నాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయకపోతారా అని దేవునికి ఇష్టం లేని స్నేహాలు, సాంగత్యాలు, రహస్యమైన పాపాన్ని ఎంటర్టైన్ చేసి చాలా మంది నాశనాన్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారండి. సక్సెస్ఫుల్ కాలేవు. జాగ్రత్త తమ్ముడు. నువ్వు లవ్ లెటర్ రాయడంలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నావంటే ఎగ్జామ్లో రాయడం బ్రెయిన్ ఉండదు. ఇంకా నీ మెదడంతా దేంతో నిండిపోయిందంటే మోహపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు. ఆ అమ్మాయిని ఎలా నేను ఆకర్షించుకోవాలి, దీనిలోనే నువ్వు పడిపోతావు ఆ పిచ్చిలో. చదువులో సున్నాలు తప్ప ఇంకేమీ రావు. ఒకవేళ చదువులో ఏదో కష్టపడి నువ్వు గట్టెక్కిన దేవుని ఆశీర్వాదం మాత్రం నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు. ప్రియమైన యవ్వన చెల్లెమ్మలారా జాగ్రత్త. వేటి కొరకు ఆశపడుతున్నారు, వేటిని కోరుకుంటున్నారు? ప్రియమైన దేవుడు ఉన్నాడండి, మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ కొరకు ఆరాటపడండి తప్ప వివాహ సమయం వచ్చే వరకు ఎవరో నన్ను ఐ లవ్ యూ చెప్పాలి, చెప్పగానే కప్పు ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయి ఇలాంటి మాటలు నాకు ఎవరు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావని